మనందరికీ తెలుసు అధ్యక్ష, పెన్షన్ పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టినట్టు బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. సుమారు సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి అలాగే గడిచిన 20 నెలల్లో 55,000 ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే సగటున నెలకి 2,754 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి అలాగే 2019 నుంచి 24 మధ్య గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నిమిత్తం 93,245 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. సగటున 1,554 కోట్లు అధ్యక్ష. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 1,200 కోట్లు అదనంగా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం, పెన్షన్ ద్వారా ఖర్చు పెట్టడం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష, స్పౌస్ పెన్షన్. అంటే ఎవరైతే వృద్ధాప్యంలో కానీ, చేనేత కార్మికులు కానీ, వికలాంగులు కానీ, మత్స్యకారులు కానీ, కలుగీత కార్మికులు కానీ, సాంప్రదాయ చర్మకారులు కానీ, వీళ్ళలో ఎవరైనా పెన్షన్ పొందుతున్నటువంటి పురుషుడు చనిపోతే భార్యకి వెంటనే అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నవంబర్ 2024న స్పౌస్ పెన్షన్ కింద వితంతు పెన్షన్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే ఆ భార్యకి ఇవ్వడానికి వెంటనే శాంక్షన్ మంజూరు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని నిమిత్తమే దాని మీదే ఆర్టీజీఎస్ డేటాబేస్ నుంచి సర్వే చేస్తే ఫస్ట్ మొదటిగా నవంబర్ 2023 నుంచి ఆ రోజు డేట్ వరకు ఫస్ట్ సర్వే చేస్తే సుమారు 50,000 మంది పెన్షన్స్ రాగా దానికన్నా ముందు ఇంకా చాలా మందికి ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు వెంటనే మేము ఆర్టీజీఎస్ డేటాబేస్ సర్వే చేసి సుమారు 3 లక్షల మంది గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయి ఉన్నారు, వాళ్ళు భార్యలకు ఇంకా పెన్షన్ రావట్లేదని డేటాలో మాకు తెలిసింది అధ్యక్ష. వెంటనే జిఎస్డబ్ల్యూ ద్వారా సర్వే చేయించి ఈ 3 లక్షల మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారని వెరిఫై చేయగా సుమారు 1,10,000 మంది అప్పటికి మాకు నెంబర్ రావడం జరిగింది. చాలా మంది గత ప్రభుత్వంలో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సకాలంలో పెన్షన్ తీసుకోలేదు, కాలం కూడా చేశారు. అంటే భర్తతో పాటు భార్యలు కూడా అప్పుడు చనిపోవడం జరిగింది అధ్యక్ష. చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే నేను స్పౌస్ పెన్షన్ మొదటగా శాంక్షన్ అయిన తర్వాత మొదటిగా నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో స్పౌస్ పెన్షన్స్ నిమిత్తం ఇచ్చినప్పుడు సుమారు 68-70 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు నా చేతుల మీద పెన్షన్ తీసుకొని చాలా ఆనందం వ్యక్తం చేశారు అధ్యక్ష. 2019 నుంచి ఏదైతే స్పౌస్ పెన్షన్ ఉన్నాయో ప్రభుత్వం పరంగా అన్ని కూడా క్లియర్ చేయడం అధ్యక్ష. అయితే సభ్యులు విడో పెన్షన్స్ కూడా అడుగుతున్నారు అధ్యక్ష. విడో పెన్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. అయితే గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి కొన్ని 6 స్టెప్ వాలిడేషన్ అని, హౌస్ హోల్డ్ సర్వే అని కొన్ని ఇబ్బందుల వల్ల దానికి వచ్చినటువంటి అంటే అప్రూవల్ ప్రాసెస్ అనేది కొంచెం వెరిఫై చేస్తున్నాం అధ్యక్ష. దాని మీద కొంత టైం ఇస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేసేదాకా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ వెళ్ళినప్పుడు అభినందనల కన్నా వారు ఆ పాత వితంతువుల దాడి ఎక్కువగా ఉంది అధ్యక్ష. సీరియస్ ఇష్యూ అంటే ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. క్వశ్చన్ నెంబర్ 1147 రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్నకు అధ్యక్ష? రెవెన్యూ సదస్సుల్లో అధ్యక్ష మొత్తం దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష 2,34,644 అధ్యక్ష. వీటిలో రెవెన్యూకి సంబంధించిన అధ్యక్ష 1,85,731 అధ్యక్ష. సర్వేకి సంబంధించిన అధ్యక్ష 48,913 అధ్యక్ష. ఇవన్నీ కూడా అనుసంధానం 1 and 2లో ఇచ్చాము అధ్యక్ష. అలాగే బి ప్రశ్న అధ్యక్ష 659 ఆర్థిక సమస్యలు మరియు 2,33,985 ఆర్థికేతర సమస్యలుగా గుర్తించడం అధ్యక్ష. వివరాలన్నీ కూడా అనుసంధానంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష 2,33,578 ఫిర్యాదులు పరిష్కరించడం అధ్యక్ష. నియోజకవర్గాల వారీగా వివరాలన్నీ కూడా ఎలక్షన్ 1 and 2లో జతపరచడం జరిగింది అధ్యక్ష. డి ప్రశ్నకు అధ్యక్ష లేదండి. ఈ ప్రశ్నకు అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. థ్యాంక్ యూ అధ్యక్ష. రిక్వెస్ట్ కమాన్ సార్